తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. దివ్యగణి గారు, మీరు ఏ పార్టీలో ఉన్నా కూడా పార్టీ డెవలప్మెంట్కి లేకపోతే మీకున్న ఒక చరిష్మా కావచ్చు, మీకున్న గ్లామర్ కావచ్చు, ఆ పార్టీలకు ఉపయోగపడుతుంటుంది. మీరు చెప్పేది జనం వింటూ ఉంటారు కూడా. అయితే సినీ రంగానికి చెందిన కొంతమంది పేర్లు మనం చెప్పుకుంటే ఖుష్బూ కావచ్చు, లేకపోతే రోజా గారు కావచ్చు, జయప్రద కావచ్చు, జయసుధ కావచ్చు, వీళ్ళందరూ కూడా వివిధ పదవులు అనుభవించారు, వివిధ పదవుల్లో ఉన్నారు కూడా. అయితే దివ్యవాణి గారు, మీరు ఎటువంటి పోస్టు అధికారికంగా ప్రభుత్వ రంగానికి సంబంధించి మీకు ఎటువంటి పోస్టు రాకపోవడానికి కారణం ఏంటి? అంటే సినిమా ఇండస్ట్రీలో కూడా నేను ఈరోజు అవకాశాల కోసం నా స్వాభిమానాన్ని కోల్పోలేదండి. అండ్ క్రీస్తుని నా స్వరక్షకుడిగా అంగీకరించినాక అందరిలాగా క్రీస్తుని నేను ఏ రోజు వ్యాపారంగా అయితే చేయలేదండి. అమాయకంగా నాకు దేవుడు చేసిన నా బిడ్డకి కార్యాలను ఉన్నది ఉన్నట్టుగానే చేయడానికి నేను ఇష్టపడ్డాను. మూడోది, పాలిటిక్స్కి నేను వచ్చినాక ఇక్కడ పాలిటిక్స్లో ఏంటంటే అన్న చేసే పని అన్న చేస్తాడు, భర్త చేసే పని భర్త చేస్తాడు, టీం చేసే పని టీం చేస్తుంది. వాళ్ళు ఉన్న రంగాలను ఉపయోగించుకొని ఎరేసుకునే అవకాశాల కోసం వెళ్ళే దాఖలాలు మనందరికీ కూడా తెలుసు. నేను టీడీపీ, నాది చిన్న రాజకీయ జీవితం. 2019లో బాబుగారు ఒక మంచి లీడరు, మనం పని చేస్తే ప్రజలకి చేరువుగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో నేను పార్టీలో చేరాను. 2019 తర్వాత 2 years కరోనా వచ్చింది. కరోనా ఉండి కూడా అమరావతి ఉద్యమంలో అమరావతి ప్రజల కోసం అసలు ఫస్ట్ అందరూ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్కి ఉన్నట్టు మాట్లాడటానికి భయపడుతున్నటువంటి సమయంలో నా వాయిస్ని ధైర్యంగా నేను వినిపించినప్పుడు అమరావతి ఆడబిడ్డలు చాలామంది నాకు ఫోన్ చేసి, మీ వాయిస్ విన్నాక మాలో ధైర్యం వచ్చిందమ్మా అన్నారు. పార్టీ నాకు సహకరించకపోయినా, ప్రాపర్ గైడెన్స్ మాకు లేకపోయినా కూడాను ముక్కుకి మాస్కులు పెట్టుకొని నేను వెళ్ళి ఉద్యమంలో చేసినటువంటి క్యాటర్ ఉంది. ఈరోజు మీరు చెప్పినటువంటి పేర్లు కూడా 20 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత ఆ స్థితికి రీచ్ అయ్యారు. అనేకమైన పార్టీలు మారారు. ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ తంతామన్నారు, అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ తిట్టారు. అండ్ ఈ పార్టీ మారి ఇంకొక పార్టీకి వెళ్ళేటప్పుడు వేరే పార్టీతో సంప్రదింపులు జరిపి అక్కడ వాళ్ళకు ఒక క్యాపబుల్ పోస్టులు తీసుకున్నాక వాళ్ళు రిజైన్ చేశారు తెలివిగా. ఏ రోజు నేను రాజకీయాన్ని కూడా మారారు కదా పార్టీలో, అదే చెప్తున్నానండి. అక్కడ మాకు స్థానం లేక, మా బాధను పట్టించుకునే వాళ్ళు లేక, ఎందుకంటే కష్టపడి పనిచేసేవాడికి ఎప్పుడు రోషం ఉంటుందండి. ఉన్నది ఉన్నట్టు చెప్పి బయటకు వచ్చాను. కానీ ఈ 2 years నన్ను బీజేపీ పిలిచారు, సంప్రదించారు. నేను కక్కుర్తిపడి పోలేదండి. తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళు సంప్రదించారు. జనసేనలో అయితే కింద ఉన్న కార్యకర్తలు మొత్తం నన్ను, మీరు ఈ పార్టీకి మీ వాయిస్ అవసరం అన్నారు. ఎవరైతే అక్కడ ఉన్నటువంటి మెయిన్ పిల్లర్స్ ఉన్నారో, దివ్యవాణి అంటే పేరుని ఒక బ్రాండ్ అని చెప్పారు. కానీ మనకు స్థానం ఇచ్చేటప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి దీనిని బట్టి టీడీపీలోంచి బయటకు వచ్చింది కదా ఈ అమ్మాయి, మళ్ళా మాకు ఇస్తే అది ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో ఆలోచించి మా రాజకీయ భవిష్యత్తుకి ఒక స్థానం కల్పించే ధైర్యం లేని వాళ్ళుగా ఉన్నారు. ఇటువంటి సమీక్షణలో మనం ఇంకొకరిని పోల్చుకోవటం నేను తప్పని అంటలేదు. కానీ నేను అడ్డదారిలో లేకపోవటం వల్ల నేను ఇమీడియట్గా అనుకున్న స్థాయికి రీచ్ అవ్వలేకపోతున్నాను. ప్రజలు నాకు ఇచ్చింది ఏంటంటే, ఎక్కడున్నా కూడానండి. నిన్న మన బట్టి గారి వాళ్ళ అన్నయ్య గారు పోయినప్పుడు నేను అక్కడికి వెళ్ళాను. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐ వెంట్ టు ఖమ్మం అనమాట. అక్కడున్న స్థానికులు కానీ పెళ్లి పుస్తకం అనేది ఒక ఇంటి అమ్మాయిగా నన్ను చేయటం ప్రతి ఒక్కరికి. అండ్ డివోషనల్గా నేను అనేకమైనటువంటి సందర్భాల్లో అక్కడ సువార్తను ప్రకటించి ఉండటం, మీలాంటి మనిషి పార్టీకి రావటం మాకు చాలా సంతోషం అమ్మ అని ప్రజలు చెప్పడం చూసారా, ఆ పోస్ట్ ముందు నాకు ఇంక మిగతావన్నీ కూడా నేను చూడనండి. పోస్టులు అనేవి మన అలంకార ప్రాయాలు, ఒక అధికారం కోసమే కానీ ప్రజల చేరువలో ఉన్నప్పుడు ఉండే తృప్తి మనకి రాదు. వాళ్ళంత ఫాస్ట్గా నేను రీచ్ అవ్వలేకపోయినా డెఫినెట్లీ ఐ విల్ రీచ్ వన్ టైం అనేది నా విశ్వాసం.